వచ్చిన ట్రంప్ ట్రేడ్ వార్ మొదలుపెట్టాడా? ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిషి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ వాయిస్ లో ఉంది సార్. అనమాట. హలో, మాట్లాడండి, వాయిస్ కొంచెం పెంచుదాం. మాట్లాడండి. ఫస్ట్ అనమాట. అందులో ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని కానీ, లేకపోతే అమెరికన్ నేషనలిజం ని తెర మీద ముందుకు పెట్టి ట్రంప్ ఫస్ట్ ఎజెండా తోటి ఎలక్షన్స్ కి వచ్చారు. ఆ ఎజెండాలోనేనమాట ఇప్పుడు క్లియర్ కట్ గా మనం చూసాం. ఆయన తీసుకుంటున్న స్టెప్స్ కానీ ఏదైనా సరే ఆయన కోవలో ఆయన తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందులో ఒక రేషనాలిటీ ఉందా లేదా అని. చాలా మంది అనుకోవచ్చు ట్రంప్ ఏంటి ఇంత పిచ్చిగా యాక్షన్స్ తీసుకుంటున్నాడు, అమెరికన్ మార్కెట్స్ కూడా ఇంత కొలాప్స్ అవుతున్నాయి, మిగతా ప్రపంచ మార్కెట్లు కొలాప్స్ అవుతున్నాయి కదా అని. అయితే ఆయన ఈ డెసిషన్ తీసుకునే పాసిబిలిటీ ఉందని ఎవరైనా ఆయన పాత హిస్టరీ, ఆయన పాత స్టేట్మెంట్స్ చూసుంటే ఎక్స్పెక్ట్ చేసేవారు, అంతేగాని సర్ప్రైజ్ అయ్యేవారు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు 36 సంవత్సరాల క్రితం నుంచి కూడా అమెరికా బీయింగ్ రిప్డ్ ఆఫ్ బై అదర్ నేషన్స్, మనకు ఎంత డెఫిసిట్స్ ఉండకూడదు ఇదని చెప్పేసి ఇప్పటి నుంచో అన్నమాట ఆయన అంతం చూసాం మనం యాజ్ ఏ బిజినెస్ మెన్ గా ఫస్ట్ టైం పాలిటిక్స్ ఎంటర్ అయినప్పుడు. కాబట్టి అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ వాస్ నాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్ అని అంటాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ద ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఏదైతే గనక ఉందో ఇప్పుడు అది ఒక సిస్టమేటిక్ గా చేయాల్సింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఎప్పుడైతే బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ అయ్యి ట్రేడ్ పైన ఓవరాల్ గా అనమాట ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తెర మీదకి వచ్చి తర్వాత అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద అయ్యి కొన్ని గ్రౌండ్ రూల్స్ అనమాట, వివిధ దేశాల మధ్య వాణిజ్యం ఎట్లా అవ్వాలి, బిజినెస్ ఎట్లా అవ్వాలి అన్న దానిపైన కొన్ని రూల్స్ డెవలప్ అయ్యి గ్లోబలైజేషన్ అనేది ఎస్పెషల్లీ లేట్ 1990s నుంచి మొదలయ్యి అనమాట. ఆ నెక్స్ట్ 30 years లో ఎట్లా అయింది గ్లోబలైజేషన్ అనేది మనం చూసాం. అయితే ఈ ప్రపంచీకరణ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ప్రపంచం అంతా ఒక విలేజ్ లాగా అయ్యింది. ఇంటర్ డిపెండెన్సీ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ పెరిగింది. ఇంత పెరిగిన తర్వాత ఒక్కసారి ఈ వ్యవస్థని నేను విచ్ఛిన్నం చేస్తాను, బ్రేక్ చేస్తాను, అమెరికా సెంట్రిక్ గా పాతది బైలాటరలిజం కి అంటే కంట్రీ టు కంట్రీ అగ్రిమెంట్స్ దిశగా వెళ్తాను అని చెప్పేసి ఏదైతే ఈయన చర్యలు తీసుకున్నారో అది డెఫినెట్లీ ఒక కుదుపు ఇచ్చేసింది మార్కెట్స్ కి. ఆ కుదుపు ఎంత పెద్ద కుదుపు అంటే మనం చూసాం అనమాట. ఇప్పుడు మాంద్యం ఫియర్స్ వచ్చేసినాయి, అమెరికాలోనే గ్రేట్ రెసిషన్ రావచ్చు అని చెప్పేసి అని. అండ్ చాలా దేశాలు ఏవైతే గనక ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ అంటే ఒట్టి ఎగుమతులతోటి ఎక్స్పోర్ట్స్ తోటి అనమాట ఎక్స్పోర్ట్స్ ఉండే కంట్రీస్ అనమాట, లైక్ వియత్నాం అవనియండి, చైనా అవనియండి, కొరియా అవనియండి, సౌత్ కొరియా, ఇట్లా ఇవన్నీ కూడా అనమాట డెఫినెట్లీ మేజర్ ఇంపాక్ట్. ఈవెన్ జపాన్ ఇలాంటి. అయితే ఒకటి మన ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా ఒకటి చెప్పండి, అంటే ఈ టారిఫ్ వార్ ట్రంప్ మొదలు పెట్టింది సరే, మేక్ అమెరికా గ్రేట్ అనే దానికి ఈ మార్కెట్లు ఇంత దారుణంగా పడిపోవడానికి ఈ కనెక్షన్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేయరా? క్లియర్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ చూసేది ఏంటి, అనిశ్చితి ఉండకూడదు. అండ్ ఇవాళ మదుపర్లకు కానీ ఇన్వెస్టర్స్ కానీ ద ఓన్లీ సర్టినిటీ ఏంటి, అన్సర్టినిటీ. దట్ ఈస్ ద ఓన్లీ సర్టినిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇంత అన్సర్టినిటీ తెర మీదకి వచ్చేసేపటికి మార్కెట్స్ లైక్ చెయ్యవు. మార్కెట్స్ ఏంటంటే ఒక స్టడీగా ఒక న్యూస్ ఏదైనా సరే ఉంటే ఇంప్లిమెంటబుల్ పాలసీ ఉండి ఆ విధంగా ఉంటే గనక మార్కెట్స్ ఒక ఊరట చెంది ఎప్పుడు స్టేబుల్ గా ఉంటాయి. మార్కెట్స్ అనిశ్చితిని ఎప్పుడు లైక్ చేయవు. అది ఇప్పుడు కాదు, ఇది వరకైనా సరే. కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎకానమీ షట్ డౌన్ అవుతాయి అనేది ఫియర్ తోటి కోవిడ్ అప్పుడు ఏ విధంగా మార్కెట్స్ క్రాష్ అని కూడా మనం చూసాం మార్చ్ 2020లో. ఆ స్థాయిలో ఇదేనా మళ్ళీ పతనం? లాస్ట్ 36 years లో ఓన్లీ 2 మేజర్ క్రాషెస్ ఇలాంటివి చూసామండి. ఒకటి 2008 అప్పుడు గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అనమాట, ఇటు బేర్ స్టైన్స్ ఇవన్నీ కూడా దివాలా తీసినప్పుడు యుఎస్ దగ్గర నుంచి ట్రెజరీ ఎట్లయిందో, ఆ తర్వాత కోవిడ్ ది, ఆ తర్వాత ఇది అంటాను. లాస్ట్ 30 సంవత్సరాల్లో అయితే దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ అనమాట. కానీ దిస్ ఈస్ మోర్ డేంజరస్ అవుతుంది ఈసారి కుదుపు. ఎందుకంటే గత 30 సంవత్సరాల్లో అక్రాస్ ద వరల్డ్ సామాన్య ప్రజల సేవింగ్స్ చాలా వరకు స్టాక్ మార్కెట్స్ కి రూట్ అయింది. ఎందుకంటే యాజ్ అన్ అసెట్ క్లాస్ బెటర్ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి అని మన భారతదేశంలో కూడా చూసాం. కోవిడ్ తర్వాత
ఎంత మనీ స్టాక్ మార్కెట్స్ కి ఫ్లో అయిందని ఎస్ఐపి మోడ్ లోనే దాదాపు నెలకి 25,000 కోట్లు 30,000 కోట్లు ఓ ఇప్పుడు కూడా అనమాట స్టాక్ మార్కెట్ లోకి రావటం చూసాం. రీటైలర్స్ మనీ అనమాట, స్మాల్ ఇన్వెస్టర్స్ ది. ఉమ్, యుఎస్ లో నియర్లీ 60 to 65% పీపుల్ అనమాట ట్రేడింగ్ వాళ్ళ లో సేవింగ్స్ అంతా కూడా స్టాక్ మార్కెట్ లోనే ఉంది. ప్లస్ అవును, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కువగా 401k కూడా స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. రైట్. సేమ్ ప్యాటర్న్ మనం సౌత్ కొరియాలో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్మాల్ ఎమర్జింగ్ కంట్రీ లైక్ వియత్నాం ఏదైతే పోస్ట్ కోవిడ్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ లోనో జనరల్ ఎక్స్పోర్ట్స్ లోనో ఎట్లయితే తెర మీదకి వచ్చేసి మార్కెట్స్ క్యాప్చర్ చేసుకుందో, తైవాన్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇది వియత్నాం లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టర్ విచ్ హస్ గ్రోన్ ఇస్ స్టాక్ మార్కెట్. ఓకే, అది అక్కడ కూడా. రైట్ అండ్ అదే కుటుంబరావు గారు. విధంగా లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాలో కూడా అర్జెంటీనా అవనియండి, బ్రెజిల్ అవనియండి, అదే విధంగా చూసాం. ఉమ్, కాబట్టి ప్రపంచవ్యాప్తం ఈ అనిశ్చితి ఎప్పుడైతే వచ్చిందో, ఈ బైలాటరలిజం వచ్చిందో, ఏ కంట్రీ బెనిఫిట్ అవుతుంది, ఏ కంట్రీ బెనిఫిట్ అవ్వదు, అనే ఇవన్నీ భయాందోళన బేరీజ్ మధ్య మొత్తం చేసుకుని నిన్న జరిగిన వ్యవహారం. భయాందోళన రైట్, మధ్య పాపారావు గారు. స్టాక్ యా, మార్కెట్స్ గుడ్ కొట్టుకుపోతాయి. మార్నింగ్ అండి. పాపారావు గారు గుడ్ మార్నింగ్. సో ఏమిటి 90 దేశాలంటే ఆ దేశం ఈ దేశం అసలు జనాలు లేని దేశానికి కూడా